మన ఆలోచనా విధానాన్ని, మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేయగల ఒకరి జీవిత కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనలో దాగి ఉన్న అసాధారణ శక్తిని ఎలా మేల్కొల్పాలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి కథ ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. మనలో చాలా మందికి ఏదో ఒక టైంలో నేనొక సాధారణ విద్యార్థిని లేదా విద్యార్థిని మాత్రమే అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదగవచ్చో చూపించిన ఒకరి కథ ఉంది. ఆ కథ మన అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. దానికి కారణం బహుశా ఆర్థిక పరిస్థితులు కావచ్చు. ఒక పేద నేపథ్యం నుండి రావడం వల్ల అదొక పెద్ద అడ్డంకిలా కనిపిస్తుండొచ్చు. మంచి చదువుకు పేదరికం ఒక శాపంలా అనిపిస్తోందా? లేదంటే సరైన పుస్తకాలు లేకపోవడం, సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, వీటివల్ల ఇతరులతో పోల్చుకుని వెనకబడిపోతున్నామనే ఫీలింగ్, అది చాలా నిరుత్సాహపరుస్తుంది కదా. అన్నిటికన్నా బాధించే విషయమేంటంటే, మన చుట్టూ ఉన్నవాళ్లే, కొన్నిసార్లు మన టీచర్లే మన సామర్థ్యాన్ని అనుమానించినప్పుడు ఆ ఫీలింగ్ భరించడం చాలా కష్టం. అయితే ఈ సవాళ్లన్నింటికీ సమాధానం, స్ఫూర్తి అన్నీ ఒకే ఒక్కరి జీవితంలో మనకు కనిపిస్తాయి. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సంఘర్షణ నుంచి అసలైన శక్తి ఎలా పుడుతుందో స్వామి వివేకానందగారి బాల్యం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈరోజు మనం ఒక మహనీయుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి జీవితం అస్సలు పూలపాన్పు కాదు. ఆలోచించండి, 1863లో ఒక పేద కుటుంబంలో పుట్టారు. చదువుకోవాలంటేనే ఆర్థికంగా ఎంతో పోరాడాల్సొచ్చింది. దానికి తోడు తరచూ అనారోగ్య సమస్యలు. చివరికి తన సొంత టీచర్లే తన సామర్థ్యాన్ని అనుమానించేవారు. అంటే ఆయన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులే. కాని ఇక్కడే ఆయన జీవితంలో మొదటి అతి ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. అదేంటంటే, బయట మనకు కనిపించే సమస్యలు, పోరాటాలు మనల్ని ఆపలేవు. మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం బలహీనంగా ఉంటే తప్ప. అసలు సమస్య బయటి పరిస్థితుల్లో లేదు, మన లోతల, మన మనస్తత్వంలోనే ఉంది. పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయలేవు. వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నదే మన ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది. సో, ఆ బలమైన మనస్తత్వంతోనే ఆయన తన దృష్టిని మేధో వికాసం వైపు మళ్లించారు. అసలు జ్ఞానం కోసం ఆయన తపన ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆయన అస్సలైన విద్య ఏ క్లాస్ రూంలోనూ 4 గోడల మధ్యనూ జరగలేదు. అది పుస్తకాల్లో, తన లోతైన ఆలోచనల్లో, ప్రకృతితో మమేకమవడంలో అలా సాగింది. ఆయనకు మార్కులు కాదు, ప్రశ్నలు ముఖ్యం. ఎందుకు, ఎలా, ఏమిటి, ఈ అంతులేని జిజ్ఞాస, ఈ క్యూరియాసిటీయే ఆయన ముందుకు నడిపించింది. ఇదే అసలైన నిజం కదా. మార్కులు అనేవి తాత్కాలికం, ఒక పరీక్ష తర్వాత మర్చిపోవచ్చు. కాని నేర్చుకోవాలన్న తపన, ఆ జిజ్ఞాస, విమర్శనాత్మకంగా ఆలోచించే శక్తి, అవే మనతో జీవితాంతం ఉండే అసలైన సంపద. అదే నిజమైన విద్య. అయితే సంపాదించిన జ్ఞానం కేవలం మన సొంత ఎదుగుదలకే కాదు, దానికి ఒక పెద్ద లక్ష్యం ఉండాలని ఆయన గ్రహించిన క్షణమిది. ఆయన జీవితం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకుందిక్కడే. ఆయనొక ప్రయాణం మొదలుపెట్టారు. అది మామూలు యాత్ర కాదు, దేశం యొక్క ఆత్మను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. పల్లెల్లో రైతుల కష్టాలు, నగరాల్లో పేదల ఆకలికేకలు, సమాజంలో వేళ్లునుకుపోయిన అసమానతలు అన్నీ తన కళ్లతో చూశారు. ఆ ప్రయాణం ఆయన ఆలోచనా విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆయన చూసిన నిజాలు తనను తీవ్రంగా కదిలించేశాయి. అంతూ పొంతూలేని పేదరికం, చదువు లేకపోవడం, సమాజంలో అన్యాయం, ఈ సమస్యలన్నీ చూశాక ఆయనలో మార్పు తీసుకురావాలనే ఒక అగ్ని రగిలింది. అప్పుడే ఆయన ఒక శక్తివంతమైన సత్యాన్ని తెలుసుకున్నారు. నిజమైన జీవిత లక్ష్యమనేది మన పర్సనల్ కంఫర్ట్ కంటే చాలా పెద్దది. కేవలం ఆలోచించడం కాదు, ఆ ఆలోచనకు ఆచరణ తోడైనప్పుడే దానికొక అర్థముంటుంది. తన ఆలోచనలను సమాజం మంచికోసం ఆయుధాలుగా మార్చడమే జీవిత పరమార్థమని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం ఆయన జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. భారతదేశం నుంచి వెళ్లిన ఒక సన్యాసి ఏకంగా ప్రపంచవేదికపై ఎలా చరిత్ర సృష్టించారో చూద్దాం రండి. 1893 ఈ సంవత్సరం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే ఇదే సంవత్సరంలో పాశ్చాత్య ప్రపంచం మొట్టమొదటిసారిగా భారతదేశపు ఆధ్యాత్మిక సంపద గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుంది. ఆ వేదిక చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్. రకరకాల దేశాల నుంచి ఎంతోమంది పండితులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. కాని అందరి కళ్ళు కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువ భారతీయ సన్యాసివైపే ఉన్నాయి.
ఆయన ప్రసంగం కోసం ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. ఆయన తన ప్రసంగాన్ని ఈ ఒక్క వాక్యంతో మొదలుపెట్టారు. అమెరికా సోదర సోదరీమణులరా, అంతే. ఆ ఒక్క పిలుపుతో, ఆ సింపుల్ మాటలతో అక్కడున్న ప్రేక్షకులందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు చప్పట్ల మూత ఆగనేలేదు. ఆ క్షణంలో ఆయన ఎక్కడ్నుంచి వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నవి ఎవ్వరికీ గుర్తులేవు. అవన్నీ అప్రస్తుతమైపోయాయి. ప్రపంచానికి వినిపించింది కేవలం ఆయన జ్ఞానం, ఆయనలోని అపారమైన ఆత్మవిశ్వాసం, ఆయన మాటల్లోని నిజం. అదే ఆయన్ని చరిత్రలో నిలిపింది. సరే, ఇంత గొప్ప జీవితం నుంచి మనం నేర్చుకున్న పాఠాలను మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనలో ఉన్న శక్తిని ఎలా మేల్కొల్పాలో తెలుసుకుందాం. విజయానికి తాళాలు ఈ మూడే. స్టెప్ 1 ఆత్మవిశ్వాసం, అంటే మనల్ని మనం నమ్మడం. స్టెప్ 2 జిజ్ఞాస, అంటే నేర్చుకోవాలనే ఆ తపనను ఎప్పటికీ చావనివ్వకుండా చూసుకోవడం. ఇక స్టెప్ 3 ఆచరణ, అంటే ఆలోచనల్ని చేతల్లోకి మార్చడం. ఈ 3 ఉంటే విజయం మనదే. ఈ మాటలందరికీ తెలిసినవే, కాని ఇది కేవలం ఒక కొటేషన్ కాదు. ఇది ఒక పవర్ఫుల్ లైఫ్ మంత్రం. మన లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఎన్ని అడ్డంకులొచ్చినా తల వంచకుండా గమ్యం చేరేదాకా ఆగకూడదని ఇది ప్రతిక్షణం మనకు గుర్తుచేస్తుంది. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈరోజు మనమెదుర్కొంటున్న కష్టాలు, ఈ పోరాటాలు, ఇవన్నీ శాశ్వతం కాదు, తాత్కాలికమే. కాని వాటిని ఎదుర్కోవడంలో మనం చూపే ధైర్యం, పట్టుదలే మన ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. చివరగా దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. గొప్పతనమనేది పుట్టుకతో రాదు. అది మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. వివేకానందుడొక మార్గాన్ని చూపించారు. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఆ మార్గంలో నడిచి మనలో ఉన్న అసాధారణ శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?